ఎక్కువ సంక్షేమాలను అమలు చేస్తామని గడిచిన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఆరోపణలకు హద్దు లేదు. ఆ హద్దు లేనటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మారు. ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది. 9 మాసాల పరిపాలన సాగిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే చెప్పి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో రూపకల్పన చేసి దాని నుండి తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అధికారం ప్రజలకి అండగా నిలవడానికి ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి. వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద భక్తి, దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను. వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా? ఒక్కసారి బేరీజ్ వేయండి. విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికైనప్పటి నుండి కూడా మొదటి అసత్యం ఏంటంటే మీరు బేరీజ్ వేయాల్సింది ఎన్నికల ముందు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు 7,50,000 కోట్లు 7,43,000 కోట్లే ఉన్నాయి. అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా. 14,43,000 కోట్ల అప్పులని చెప్పింది అబద్ధమని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరి చూపించాడని, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా. రుజువైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేశారని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు మొదటి విడత ఎంచుకున్నారు శ్వేతపత్రాలు, అవన్నీ తప్పుడు నడకలు. రెండో విడత ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం. లడ్డూని పరీక్షించలేదు, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది. మూడవది అప్రమత్తపరచాలి. వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి. ప్రభుత్వానికి తెలుసు వరదలు అధికంగా వస్తాయని. ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్స్ ఇష్యూ తీసుకొచ్చారు. అదొక డైవర్షన్. అంటే ప్రజల్ని ఏం చేయదలిచారు? కేవలం అధికారమే మీకు లక్ష్యం. అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత బాధ్యత కదా. మీరు ప్రవర్తించాల్సింది బాధ్యతతో ప్రవర్తించాలి. అధికారం అనేటువంటిది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి మీరు పరిపాలన సాగిస్తున్నారు అని అనటానికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెప్పమే ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయిందనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జన కోసం చేసిన దేశభక్తులందరూ ఏం కోరుకున్నారు? ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని, ఈ దేశంలో పేదవాడికి అండగా నిలిచి ఈ దేశంలో నేను కూడా గొప్ప
జీవనం గడుపుతాననేటువంటి భద్రత పేదవాడికి కల్పించాలని, భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో సమానత్వం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమానత్వాన్ని అందించాలని ఆలోచన చేశారే. తదనుగుణంగా యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగిస్తే మీరు అబద్ధాలతో అధికారంకి వచ్చి అబద్ధాలు చెప్పి అధికారం తెచ్చుకుని ఆ అబద్ధాలు చెప్పినటువంటి అబద్ధాల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు చేస్తున్నటువంటి పాలన చూసినట్లయితే కక్ష సాధింపు. ఈరోజు మీరు సోషల్ మీడియాని టార్గెట్ చేశారు. నేను అడుగుతున్నాను, మీ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన అత్యంత హీనంగా పోస్టింగ్స్ పెట్టారే, వారి పట్ల ఎప్పుడైనా చర్యలకు ఉపక్రమించారా? లేదే. ఇవాళ సుమారు న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం తగ్గిపోతుందా? న్యాయస్థానాలు మీరు లెక్క చేయని తనంలో ఉన్నారా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ చేశారు. నిన్న శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్, ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు, ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇది చట్టవిరుద్ధం కదా. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికా మీకు అధికారం వచ్చింది? ఈ రకమైన కక్ష సాధింపుల కోసమా మీరు అధికారం తెచ్చుకున్నది? ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా రేపొద్దున మళ్ళా మనల్ని పట్టిపీడిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా? మీరు సీనియర్ అని చెప్తారు, ఇందుగా మీ సీనియారిటీ, దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు? ఇవాళ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, బిఎన్ఎస్ 111 సెక్షను వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేరనేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా. మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఆయన మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలతోటి కేసులు పెట్టిస్తారు. కేసులు పెట్టించి కంటిన్యూస్గా అరెస్టులు చూపించారు. అంటే నెలల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలి, లేకపోతే సబ్ జైల్లో ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యం